కొద్దిసేపటి క్రితం స్లీపర్ సెల్స్ పేరుతో హైదరాబాద్లోని అధికారులకు ఒక ఈమెయిల్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టాం, ఏ క్షణమైనా పేల్చేస్తాం, మరి మీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నామని చెప్పేసి ఒక దెబ్బతోటి అధికారులందరూ అలర్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం తనిఖీలు చేశారు. ఎవరు అనుమానితులుగా అనిపించినప్పటికి కూడా వారిని చెక్ చేశారు. వారు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారని. డాగ్ స్క్వాడ్ తోటి ఎయిర్పోర్ట్ మొత్తం, ఎయిర్పోర్ట్తో పాటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ల పరిసర ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహించారు. అయితే ఎలాంటి బాంబు అక్కడ లేదని చెప్పేసి నిర్ధారించిన తర్వాత అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక పక్క బోర్డర్లో మన సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ తోటి. మరి ఆ పాకిస్తాన్ ఆర్మీ అన్యాయంగా మన సివిలియన్స్ మీద దాడులు చేస్తూ ఉంది, టార్గెట్ చేస్తా. అదేవిధంగా మన దేశంలో కొన్ని నగరాల మీద టార్గెట్ చేస్తూ మిసైల్స్ పంపిస్తూ ఉన్నారు. అఫ్కోర్స్ ఆ మిసైల్స్ని మనం గాలిలోనే ధ్వంసం చేసామనుకోండి, అది వేరే విషయం. ఇంత జరుగుతూ ఉంటే మరి మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని చెప్పేసి ఈమెయిల్ ద్వారా మరి మేము స్లీపర్ సెల్స్ అంటూ ఈ గందరగోళం సృష్టించడం ఏంటి అసలు? అంటే ఈ పాకిస్తాన్ ఉగ్రమూకలు పాకిస్తాన్లోనే లేరండి, భారతదేశంలో కూడా కొంతమంది స్లీపర్ సెల్స్ రూపంలో ఉన్నారు. గతంలో కూడా మనం అనేక సందర్భాల్లో చర్చించాం, అనేక వీడియోల్లో నేను చెప్పాను కూడా. ఈ యొక్క వెస్ట్ బెంగాల్ బోర్డర్లో నుంచి మరి ఎవరెవరైతే చొరబడతా ఉన్నారో ఆ బంగ్లాదేశీలు, మరి అదేవిధంగా ఈ పాకిస్తానీలు, ఈ పాకిస్తాన్ వాళ్ళు వీసాల మీద వస్తారు, వీసా గడువు అయిపోయినా వెళ్ళరు. వాళ్ళు ఎందుకు వెళ్ళరు అని చెప్పేసి పూర్తిగా తనిఖీ చేసేటువంటి పరిస్థితులు ఏమో మనకు లేకుండా పోయినాయి. ఆ పాత బస్తీలో దాక్కుంటారు, మరి ఆ ఇళ్లలోకి వెళ్ళి చెక్ చేసే పరిస్థితి లేకుండా పోతుంది. మరి రోహింగ్యాల రూపంలో ఉంటారు. అదేవిధంగా ఈ స్లీపర్ సెల్స్ మరి పండ్లు అమ్ముకునేటువంటి వ్యాపారిగాను, కూరగాయలు అమ్ముకునేటువంటి వ్యాపారులుగాను, కిల్లీ కొట్టు నడుపుకుంటాను, సిగరెట్ బంకు నడుపుకుంటాను ఉంటారు. ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలు మరి ఒక్కసారిగా వారి దేశం మీద తిరగబడుతున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చిన తర్వాత ఈ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోతూ ఉంటారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో హైదరాబాద్లో బాంబు పేలులు జరిగినాయి, అది అందరికీ తెలుసు. గోకుల్ చాట్, కోటి, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు, దిల్షుక్ నగరు. అంటే ఇక్కడ బాంబు పేలులు జరిగినాయి అంటే ఇక్కడ ఉండేటువంటి వారి సహకారం లేకుండానే జరుగుతుందా? ఎక్కడి నుంచో వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ చలామణి అవుతున్నారంటే ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల యొక్క సహకారం లేకుండా జరుగుతుందా? గతంలో కూడా దీని మీద మనం పెద్ద ఎత్తున ఫైట్ చేసాం, ఎన్నో వీడియోలు చేసాం. ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు, వారికి అక్రమంగా బర్త్ సర్టిఫికేట్లు పుట్టించుకుంటున్నారు, అక్రమంగా ఆధార్ కార్డులు పుట్టించుకుంటున్నారు, అక్రమంగా రేషన్ కార్డులు పుట్టించుకుంటున్నారు. ఇక ఏకంగా కొంతమంది అక్రమంగా పాస్పోర్ట్ కూడా పుట్టించుకొని దొరికిపోయారు పోలీసులకి. ఒక హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనే బోలెడు కేసులు ఉన్నాయి నమోదయ్యి. సో వీళ్ళ వల్ల మనకి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి, ఇప్పుడు మనం ఏదైతే భయపడుతున్నామో మొదటి నుంచి కూడా, ముందు అసలు ఆ పాకిస్తానోడు కాదు మనకి థ్రెట్, ఇక్కడ మన దేశంలోనే మరి మన కంటికి కనపడకుండా ఉన్నటువంటి కొంతమంది ముష్కర మూకలు ఉన్నాయి, కొన్ని ముష్కర మూకలు దాక్కున్నాయి ఇక్కడ. మరి మనలో కలిసిపోయి ఉన్నారు వాళ్ళంతా, జనజీవన స్రవంతిలో కలిసినట్టే ఉన్నారు వాళ్ళంతా. కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వేరు, వాళ్ళ టార్గెట్ వేరు. సో చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనబడుతుంది నాకు. లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని చెప్పేసి ఈమెయిల్ ఇవ్వటం ఏంటంటే అధికారులకి, మేము స్లీపర్ సెల్స్ ఏ టైంలోనైనా మేము పేల్చేస్తాం ఎయిర్పోర్ట్ని, మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారో వాళ్ళు? తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారా? ఏ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వాళ్ళు? అధికారులు అందరూ కలిసి ఎంతో కష్టపడి 2 గంటల పైగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం అణువును తనిఖీ చేసి జల్లెడ బట్టి మరి రంగంలోకి డాగ్ స్క్వాడ్స్ని దించి అన్నీ చెక్ చేసి
ఒక ఎయిర్పోర్టే కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు కూడా చెక్ చేసి బాంబు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఆ 2 గంటల పైగా అధికారులు టెన్షను, మరి తనిఖీలు చేసేవారు టెన్షను, అక్కడున్న ప్రయాణికులు టెన్షను, చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజలు టెన్షను. ఎందుకు మనకి ఈ బాధలు ఎన్నాళ్ళు వీళ్ళతోటి? దయచేసి అందుకనే మోదీ గారు చెప్పారు కదా, ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. పాకిస్తాన్ వాళ్ళతో వెళ్ళిపోండ్రా బాబు, పాకిస్తాను పంపించమని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్ చేసి చెప్పారు. ఇక దయాదక్షిణం లేకుండా వారి దేశానికి వారిని పంపించాలి, వారి బోర్డర్ల దగ్గర వారిని వదిలేద్దాం, మనకొద్దు ఈ టెన్షన్స్. సో మొదటి నుంచి కూడా అందరూ కూడా దీని మీదే చర్చించారు, దీని మీద మొత్తుకున్నారు, ఎన్నాళ్ళు మనకి ఈ బాధలని. అరే ఒకడు పాత బస్తీ ఓడి సహకారంతో పాత బస్తీలు కొంతమంది దాక్కుంటారు, హైదరాబాద్ బస్తీలు కొంతమంది దాక్కుంటారు, స్లీపర్ సెల్స్ రూపంలో ఉంటారు, వాళ్ళు రోహింగ్యాల రూపంలో వచ్చి చొరబడిపోతారు. మరి స్థానికంగా ఉండేటువంటి ఆ కార్పొరేటర్లు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ఓటు బ్యాంక్ని వారు బలప్రదర్శన చూపించుకోవడం కోసం మరి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాడికి అడ్రస్ లేనివాడికి, ఈ దేశం కానివాడికి వారికి అడ్రస్ పుట్టించేస్తారు. సో ఈ వ్యవస్థ మారాలి, లేకపోతే మన దేశ భద్రతకే ప్రమాదం అండి, మన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఈ ముష్కర మోకలు ఎక్కడి నుంచి ఎటు వస్తున్నారో తెలియట్లా. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామని చెప్పేసి ఈమెయిల్ ఇచ్చారా? మరి మన అధికారులంతా చెక్ చేశారా? మన పోలీస్ వ్యవస్థ మొత్తం చెక్ చేసిందా? డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్లు వచ్చి చెక్ చేసాయా? ఇప్పుడు లేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్. అంటే వాళ్ళు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అన్నారు. సో టార్గెట్ మరి ఇంకొకటి ఎక్కడైనా పెట్టొచ్చుగా. అంటే మనల్ని పూర్తిగా ఇక్కడ డైవర్ట్ చేసేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు అందరినీ, అధికారుల్ని, ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, ఇంటెలిజెన్స్ వ్యవస్థని, నిఘా వ్యవస్థని మొత్తాన్ని కూడా ఇటువైపు మళ్లించేసి ఇంకొక ప్రాంతంలో బాంబులు పెట్టడానికి గ్యారంటీ ఏంటి మనకి? ఓ పక్క పాకిస్తానోడు దేశం మీద మిసైల్స్ పంపిస్తూ ఉన్నాడు నగరాలను టార్గెట్ చేసుకొని, మరో పక్క ఇక్కడ ఉన్నటువంటి ఆ ముష్కర మూకలు మరి ఇక్కడ దాక్కొని యథేచ్ఛగా వారి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నారు. ఎంత ధైర్యం ఉంటే ఈమెయిల్ ఇస్తారండి? ఈ దేశంలో బతికేవాడే కదా ఇస్తుంది, ఈమెయిల్ ఇచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళే కదా. మేము స్లీపర్ సెల్స్ అని ఇచ్చాడంటే ఇక్కడే ఉన్నాడు కదా వాడు, ఈ హైదరాబాద్లో ఎక్కడో దాక్కొని ఉన్నాడు కదా. చూడండి మనం ఎంత అభద్రతా భావంలోకి వెళ్ళిపోతున్నామో, ప్రమాదం ఎంత పొంచి ఉందో ఆలోచించండి. ఎవరితో చేయాలి యుద్ధం ఇప్పుడు? పాకిస్తాన్ వాడితో చేయాలా? మన చుట్టూనే మన కంటికి కనిపిస్తూ మరి ఈ సమాజాన్ని కంప్లీట్గా నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్నటువంటి ఈ ముష్కర మూకలతో నిండినటువంటి వ్యక్తులతో చేయాలి మన యుద్ధం. సో కాబట్టి అందరూ బీ కేర్ఫుల్ అండి. మీ చుట్టుపక్కల పరిసరాలను గమనించండి. మీ ఇంటి పక్కోడు గమనించాలి, వాడు ఎప్పుడు వచ్చాడు, ఇంటి పక్కకి అద్దెకి జాయిన్ అయినాడు, ఎప్పుడు జాయిన్ అయ్యాడు, వాడు ఈ దేశస్తులాగానే ఉన్నాడా లేదా అనుమానాస్పదంగా ఉన్నాడా? ప్రతి పౌరుడి బాధ్యత అండి. పోలీసులో చేయాలి, ఆర్మీ చేయాలి, అధికారులు చేయండి, చేయలేరు. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం ఇది. 10% మంది మనం బాధ్యత తీసుకున్న 14 కోట్ల మంది సైనికుల్లో మనం మారితే, అగ్ని కణంలా మనం మారితే ఈ ప్రపంచంలో దేశాలు మొత్తం ఒక్కటైనా మన దేశాన్ని ఏం చేయలేదండి. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. సో కాబట్టి హైదరాబాదులో చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. అందులో రేపు ఆదివారం రోజు ఇంకా జాగ్రత్తగా ఉండండి దయచేసి. ఎందుకంటే మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నాం, వారు డైరెక్ట్గా వచ్చే ధైర్యం లేదు వారికి. దొంగ దెబ్బ తీసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి దేశం పాకిస్తాన్ దేశం. సో కాబట్టే కదా ఉగ్రమూకలు పెంచి పోషించి మన దేశాన్ని గతంలో ఎన్నోసార్లు నగరాల మీద దాడులు చేయించి అల్లకల్లోలం చేశారు మనల్ని. కాబట్టి ఆదివారం రోజు దయచేసి మీ ప్రయాణాలు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోండి. చుట్టూతో పరిసరాలను గమనించండి, గుమిగూడొద్దండి అందరూ ఎక్కువగా ఒకే దగ్గర. సో దయచేసి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో దయచేసి ఎక్కడికన్నా టూర్లకు వెళ్ళాలనుకున్నా లేదా హైదరాబాద్ అంతా నేను తిరిగేద్దాం ఆదివారం రోజు అని చెప్పేసి అనుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు కలకలం ఏదైతే 2 గంటల నుంచి ఒక టెన్షన్ వాతావరణం నెలకొందో ప్రస్తుతానికైతే తాత్కాలికంగా అయితే తెరబడింది. సో అయినప్పటికీ కూడా అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది.